అంతర పంటగా కోకోకు ఆదరణ పెరుగుతోంది. కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో సాగవుతూ మంచి ఆదాయం ఇస్తోంది. కోకో గింజలకు అంతర్జాతీయంగా గిరాకీ బాగున్నా సర్కారు నుంచి ప్రోత్సాహమే కరువవుతోంది. కాపు తగ్గి కొబ్బరి మద్దతు ధర లేక ఆయిల్ పామ్ ఆదుకోని తరుణంలో కోకో అదనపు ఆదాయం ఇస్తున్న సాంకేతిక సహకారం మాత్రం అందడం లేదు. రాష్ట్రంలో సుమారు 70,000 ఎకరాల్లో విస్తరించిన కోకో పంటకు దిశానిర్దేశం చేసే యంత్రాంగం ప్రత్యేకంగా నియమించాలని రైతులు కోరుతున్నారు. చీడిపీడల బెడద నుంచి పంటను కాపాడి కోకో ఉత్పత్తుల పరిశ్రమల స్థాపనకు చేయూతనిస్తే సాగు విస్తరిస్తుందని సూచిస్తున్నారు. శీతల ప్రదేశాల్లో బాగా పండే కోకో కేరళ, కర్ణాటక తరువాత రాష్ట్రంలోనూ విస్తరిస్తోంది. కొబ్బరి, పామాయిల్ తోటల్లో అంతర పంటగా రైతులు సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. తుపాన్ల ప్రభావంతో కొబ్బరి తోటలు ఆశాజనకంగా లేకపోవడం, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఆయిల్ పామ్ కంపెనీలు ఇవ్వనందువల్ల ఆదాయ పంటగా కోకోను రైతులు చేపడుతున్నారు. 3-4 కాయలు చేతికి రావడం, ధర గిట్టుబాటు కావటం, కొబ్బరి, పామాయిల్ తోటల భూసారాన్ని పెంచే గుణం అధికంగా ఉండడం కోకో పంట ప్రత్యేకం. అయితే సాగుపరంగా మన రైతులకు సూచనలు అందడం లేదు. తెగుళ్లు, కోతుల బెడద నుంచి ఎలా బయటపడాలో తెలియక కోకో సాగుదారులు సతమతమవుతున్నారు. కేంద్రీయ వన్యతోటల పరిశోధనా సంస్థ సేవలు కొన్నింటికే పరిమితం కావటం వల్ల అధిక దిగుబడుల కోసం చేసే ప్రయత్నాలు గాని కనిపించడం లేదు. కోకోకి ఈ సంవత్సరం మేము ఆశించినంత ఫలితం మాకు ఏం కనిపించలేదు. కాపు తక్కువ. రెండోది, ఎక్కడన్నా ఒక కాయ కాస్తే కోతులు కాసుకోవడం యాత్రగా ఉంది. దీన్ని ఇంకా మాకు ఈ కాపు మాకు డెవలప్ అవడానికి, మేము డెవలప్ చేసుకోవడానికి ఏమైనా మెన్యూర్స్ కానీ ఇలాంటి పెస్టిసైడ్స్ కానీ ఏమైనా వాడాలా? కోతులు పెడదంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కోతులు ఏం చేస్తారండి మనకి? వాళ్ళు ఏమైనా చేయగలరంటారా? చేస్తే బాగానే ఉండదు. దానికి కొంత మేము కూడా ఉపయోగపడతాం వాళ్ళకి. అయితే ఏడు అసలు లేబర్ ఖర్చులు పెరిగిపోయినండి. బలాలు, తోటల పెట్టుబడులు కూడా అన్నీ పెరిగిపోయినాయండి. ఏమి అసలు 7 లెక్కేసుకోవాలంటే చెట్టుకి 1/2 కేజీ 30 కేజీ రేంజ్లో ఉందండి కాయ. ఇక కొత్త పోతుంది కానీ నిలబడదండి. అది ఎక్కడన్నా కాయ ఉంటేనే ఉడతలు, కోతులు, ఆడబీడి కూడా ఎక్కువ ఉంది. రద్దు వచ్చేస్తుందండి. 7 లాసే ఉంటుంది అనిపిస్తుందండి వ్యవసాయం. అంతర్జాతీయంగా కోకో పంటకు మంచి మార్కెట్ ఉంది. కానీ గిరాకీకి తగిన సరఫరా లేదు. ఒక్క మన దేశంలోనే ఏటా 30,000 మెట్రిక్ టన్నుల కోకో గింజలు అవసరం కాగా 17,000 మెట్రిక్ టన్నులే ఉత్పత్తి అవుతున్నాయి. ధర కొంచెం పర్వాలేదనిపిస్తున్నా మార్కెటింగ్ ఇబ్బందులు రైతుల్ని వేధిస్తున్నాయి. అలాగే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంటను సంరక్షించుకునే అంశాలలో కర్షకులకు దిశానిర్దేశం కొరవడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కోతుల దాడిని అధిగమించడానికి రైతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండటం లేదు. చక్కని ఆదాయాన్నిచ్చే పంటకు సర్కార్ మద్దతు లభిస్తే బాగుంటుందని రైతులు కోరుకుంటున్నారు. కోకోలో కొన్ని సమస్యలు ఉన్నాయండి. ప్రూనింగ్ చేసే సమస్య, కూలీల సమస్య ఒకటి, కోతుల సమస్య ఒకటి, మరి తెగుళ్ళు వస్తున్నాయి. ఈ తెగుళ్ళకి రసం బంకగారి చెట్లు చనిపోతున్నాయి. బాగా ఎండబెట్టకుండా రైతులకు ఒకే రేట్ ఇస్తున్నారు, బాగా ఎండబెట్టిన రైతులకు ఒకే రేట్ ఇస్తున్నారు. క్వాలిటీకి డిఫరెన్స్ గా రేట్లు కేటాయిస్తే దానికి రైతులు కూడా అందరూ బాగా చేస్తారు. కూలీలు పెడితే తక్కువ టైం పని చేస్తున్నారంటే కూలి ఎక్కువైపోతుంది. ఒక కింటాక వేసినందుకు 2,000 అవుతుంది. 10 సంవత్సరాల నాడు 6,000 రేటు ఉంది, ఇవాళ 6,000 రేటు ఉంది. కానీ ఆ రోజు 8 నుంచి 10 టన్నులు పండేది ఇవాళ 6 టన్నులు 7 టన్నులు పడిపోయింది. వాతావరణం వేడెక్కడం ద్వారా మొక్కలు, హుద్హుద్, తుఫాన్లు, గాళ్ళు, వీటన్నిటి ద్వారా మొక్కల మీద ఒత్తిడి పెరిగింది. మార్కెట్ అనేది గవర్నమెంట్ మరి దీన్ని పరిశీలన చేసి మార్కెట్ కూడా కొంచెం స్టెబిలైజ్ ఇలా కనుక ఉండే పరిస్థితులు అయితే 15,000-20,000 వరకు ఎకరానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. భారతదేశంలో 20 లక్షల హెక్టార్లలో కొబ్బరి, 1,70,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ తోటలు విస్తరించి ఉన్నాయి. ఇంత భారీ విస్తీర్ణం అందుబాటులో ఉన్న కేవలం 68,000 హెక్టార్లలోనే కోకో సాగవుతోంది. ఇందులోనూ 50% దిగుబడి వస్తోంది. ఇక మొత్తం విస్తీర్ణంలో మన రాష్ట్రానిదే 50% వాటా. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోనే 45,000 ఎకరాలకు కోకో వ్యాపించింది. ప్రపంచంలో ఘనా దేశానికి మించి మన రాష్ట్రంలో నాణ్యమైన గింజలు ఉత్పత్తవుతున్నాయి. ఇలా ఎన్నో సానుకూలాంశాలు ఉన్న కోకోకు ప్రత్యేకంగా బోర్డు లేకపోవడం రైతుల్ని కలచివేస్తోంది. నూతన వంగడాలు, అధికోత్పత్తి సాధించే రకాలు, సమగ్ర యాజమాన్య పద్ధతులు వంటి విషయాలలో శాస్త్రవేత్తల సహకారం లభించడం లేదు. అలాగే కొత్తగా ఉత్పత్తుల తయారీ ప్రారంభించాలనుకునే వారికి ప్రభుత్వ ప్రోత్సాహకం కరువవుతోంది. తగ్గినవన్నీ మీకు కర్ణాటకను, కేరళలోనూ ఉన్నాయండి. ఇది ఈ క్రాప్ మెయిన్ ఇక్కడ గ్రోయింగ్ ఏరియాని బట్టి ఇక్కడ మనకు ఒక అదే బోర్డు లాగా సపరేట్ గా ఇచ్చేయచ్చు, లేకపోతే సబ్ స్టేషన్ కింద ఇచ్చేసేస్తే దీని మీద రీసెర్చ్ చేసి ఇక్కడ వాళ్ళకి ఇక్కడ వాతావరణ పరిస్థితుల్లో ఏంటనే చేస్తే ఇక్కడ అభివృద్ధి చేయడానికి వీలు ఉందండి. ఇప్పుడు కేరళలో ఉందనుకోండి, అక్కడ సైంటిస్టులు అందరు వాళ్ళ దగ్గర బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి. దాన్ని క్రాస్ బ్రీడింగ్ చేసేసి ఇచ్చేస్తున్నారండి.
హైబ్రిడ్స్ వచ్చేసేస్తాయండి. హైబ్రిడ్స్ని వాళ్ళు అక్కడికక్కడ సెలెక్ట్ చేసి ఫిల్టర్ చేసి రైతులకు ఇస్తున్నారు. మనకు ఆ ఫెసిలిటీస్ లేదు. ఉన్నట్లోనే ఎత్తుక్కుని చేయటం తప్పితే న్యాచురల్ సెలక్షన్ చేయటం తప్పితే హైబ్రిడైజేషన్ ప్రోగ్రామ్ లేదండి. ఇండస్ట్రియల్ రైతుల నుంచి రావాలన్నారు. ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది? ఇప్పుడు ఎవరిని పెట్టాలనుకున్నాను అనుకోండి, కోకో పౌడర్ ఇక్కడే తయారు చేసి ఇక్కడ మార్కెట్ చేయగలిగితే లోకల్ గా ఇంకా బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది రైతులకి. ఇక్కడ కన్జ్యూమ్షన్ ఇక్కడ పెరిగిపోతే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఎంకరేజ్ చేసే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కావచ్చు, కాటేజ్ ఇండస్ట్రీ కావచ్చు, ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రాష్ట్రంలో ప్రస్తుతమున్న కోకో సాగును 3 రెట్లకు పెంచే సామర్థ్యం పుష్కలంగా ఉంది. 2020 నాటికి 75,000 మెట్రిక్ టన్నుల కోకో గింజల అవసరాన్ని తీర్చాలంటే సర్కార్ తోటల విస్తరణ, దిగుబడి పెంపుపై దృష్టి పెట్టాలి. అలాగే మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరిస్తే రైతుకు అదనపు ఆదాయం జతపడి ఒక పంట కాకపోతే మరొకటైనా ఆదుకుంటుంది.